ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఫంక్షన్ ఏదైనా పార్టీ ఎలాంటిదైనా అది హిట్ అవ్వాలి అంటే దానిలో మెయిన్ డెకరేషన్ ఎంత ఉంది, ఎంత గొప్ప డ్రెస్ చేసుకున్నాం, ఎంత గొప్ప నగలు పెట్టాం, ఇవి కాకుండా మనం అక్కడ పెట్టిన ఫుడ్ సూపర్ ఆహా ఓహో సక్సెస్ అన్నారంటే ఆ పార్టీ 100% సూపర్ హిట్ అనమాట. అక్కడ బోళ్ళు రకరకాలు తింటాము, చాలా నచ్చుతాయి. అవి ఎప్పుడు చేసుకుందాం, మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడు తిందాం ఇవన్నీ ఆలోచిస్తుంటే మీకు ఒక ఆలోచన అనిపిస్తుంది, ఎక్కడైనా వెతుకుదామా, గూగుల్ చేద్దామా, ఎవరినైనా అడుగుదామా, ఇలా రకరకాల ఆలోచనలు అవన్నీ పక్కన పెట్టేసేయండి. మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు ఈటీవీ అభిరుచిలో వచ్చే అమ్మ చేతి వంటని అలా ట్యూన్ చేసేసుకోండి. రకరకాల రుచికరమైన వంట మీకు కనపడుతుంది. హ్యాపీగా ట్రై చేసుకొని టేస్ట్ చేసేయండి. ఈరోజు కూడా అలాంటి సరికొత్త రెసిపీతో మీ అందరికీ చూపించడానికి అమ్మ చేతి వంట సిద్ధంగా ఉంది. అదేంటో చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న మన ఎక్స్పర్ట్ ఎప్పుడెప్పుడు వస్తారా, మనకి ఎప్పుడెప్పుడు మంచి మంచి టేస్టీ నాన్ వెజ్ ఐటమ్స్ చూపిస్తారా, స్వీట్లు చూపిస్తారా అని ఎదురు చూస్తే ఎక్స్పర్ట్ ఎవరు చెప్పండి? ఇంకెవరు, నల భీమ పాకాన్ని అమ్మ చేతి వంటలో ఉండే మా ఏకైక ఎక్స్పర్ట్ అబీద్ గారు. హాయ్ అబీద్ గారు. హాయ్ ప్రవీణ గారు. మేమందరం మిస్ అయ్యాం, నాతో పాటు మా అమ్మ చేతి వంట అలాగే అమ్మ చేతి వంట ప్రేక్షకులు అందరం చాలా రోజులు మిమ్మల్ని మిస్ అయ్యాం, మీ రెసిపీస్ని మిస్ అయ్యాం. సో వెల్కమ్ బ్యాక్ అండి. థ్యాంక్ యూ. నేను అంతే మిస్ అయ్యాను. ప్రతిరోజు అమ్మ చేతి వంట మిస్ అవుతూనే ఉంటాను. ఎక్కడో విదేశాలకు వెళ్ళి మళ్ళీ మన సొంతూరుకు వస్తే ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు అలాగే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ అంటే మీ చేతి వంట మళ్ళీ రుచి చూడబోతున్నాం. సో హ్యాపీ. సో ఈ రోజు ఏం చేస్తున్నారు? ఇవాళ అట్లాంటిది మీ పిల్లలకి ఆ పెద్దలకి అందరికి చాలా ఇష్టమైంది చికెన్, బటర్ చీజ్ చికెన్. ఆఫ్ కోర్స్ రెసిపీ నేమ్ బటర్ చీజ్ చికెన్. ఎందుకు ఆలస్యం, మరి బటర్ చీజ్ చికెన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూసేద్దాం. బటర్ చీజ్ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకున్న బోన్లెస్ చికెన్ ముక్కలు, చీజు, నూనె, వెన్న, క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, ధనియా జీలకర్ర పొడి, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, పాలు, ఫ్రెష్ క్రీమ్. అబీద్ గారు ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఏంటి కేక్ ముక్కల్లా ఉన్నాయి, అసలు చికెన్ ముక్కల్లా లేవు. అవునవును, ఇది బోన్లెస్ చికెన్ ముక్కలు అనమాట. ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి ఉప్పు వేసి ఉడికించేది అంతే. ఎంత తెల్లగా కోవా ఉంటుంది చూడండి, కోవా ముక్కల్లాగా ఉన్నాయి. సో ఇలా చికెన్ ని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వేసి బాగా ఉడికించి పెట్టేసుకున్నాం. సో రెడీగా ఉంది, స్టార్ట్ చేద్దాం. ముందు ఆయిల్ వేసి బటర్. సో ఆయిల్ వేసాము, మనం బటర్ చికెన్ అన్నాం కాబట్టి బటర్ ఉండాల్సిందే. బటర్ ఉండాలి. సో హాఫ్. ఇది ఏంటి, స్టార్టర్ లాగానా లేకపోతే సెమీ గ్రేవీ? అలాగే తినొచ్చు, రోటీ బ్రెడ్ తో పరోటాతో బాగుంటుంది. పరోటా బాగుంటుంది. యాక్చువల్లీ బటర్ ఒక్కటి డైరెక్ట్ ప్యాన్ లో వేస్తే దాని ఫ్లేవర్ మిస్ అవుతున్నా, కొంచెం ఆయిల్ వేసినప్పుడు. ఎందుకంటే అది బటర్ డైరెక్ట్ గా వేస్తే మాడిపోద్ది అనమాట, వెంటనే అది స్మెల్ వస్తుందని అందుకే ముందు కొంచెం ఆయిల్ వేయమని చెప్పి. ఓకే, సో నేను కూడా అదే కిట్టు ఒక 2 సార్లు చూసాను, బటర్ ఫ్లేవరే లేదు, అంత పోయినట్టు అనిపించింది. ఆ తర్వాత నుంచి కొద్దిగా ఆయిల్ వేసి దానిలో బటర్ వేస్తుంటే ఫ్లేవర్ సేమ్ ఉంటుంది. మనం ముందుగా ఉప్పు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన బోన్లెస్ చికెన్ ముక్కలు. సో మీడియం సైజ్ ముక్కల్లా తీసుకున్నాం కదా, మన ఇష్టం. ఇంకా మరి చిన్న అంటే చిన్న, చిన్న అయితే మరి దాంట్లో కనిపించదు లాగా, కొంచెం ముక్కలుగా ఉండాలి, పెద్ద ఉడికించిందే కానీ పైన కొంచెం లేయర్ లాగా వచ్చింది కదా, కొంచెం అంత. ఇంకా అబీద్ గారు ఈ లోపే ఏమైనా కొత్త రెసిపీస్ ట్రై చేశారా? ఏదైనా చేశాను. ఢిల్లీ వెళ్తే అక్కడ మన పరాటాస్ ఫేమస్ కదా, కీమా పరాటాస్ అవన్నీ. మళ్ళీ ముంబై వెళ్తే అక్కడ పావు ఫేమస్. ఆ పావులో ఆలు అది ఉంటుంది కదా, మన మటన్ కీమా పెడితే ఎలా ఉంటుందంటే అలా ట్రై చేస్తే బాగా కుదిరింది. ఈసారి మీరు ఎందుకు ఢిల్లీ, బొంబాయి వీటి ఇలా ఒక టూర్ ఏమైనా వెళ్ళొచ్చారా? వెళ్ళాను. లాస్ట్ టైం మా కజిన్ మ్యారేజ్ ఉంటుంది ముంబైకి, అక్కడ నుంచి ఆగ్రా వెళ్దామంటే ఒక్క రోజు అక్కడ నుంచి వెళ్ళి వచ్చేసాను. క్యాప్సికమ్ ముక్కలు
ఇది మిరియాల పొడి. ఎంతైనా మీ కారం తింటే వేసుకోండి. వీళ్ళు పాపం ఎవరు తింటారో చికెన్, పని తినకూడదు. అయ్యో తినకూడదు. మోషన్స్ వామిటింగ్స్ అంటే చికెన్ తింటే ఇంకేం లేదు, వేడి కదా, డైరెక్ట్ వెళ్తాడు. ఇంకా మిరియాల పొడి వేసాను. ధనియాలు జీలకర్ర పొడి కొంచెం, ధనియా జీలకర్ర పొడి, ఉప్పు ఆల్రెడీ వేసాం, దీనికి తగ్గట్టు కొంచెం, మళ్ళీ కొంచెం. ఇప్పుడు పాలు అలాగే క్రీమ్. ఒక 2 నిమిషాలు మూత పెట్టండి. సో పాలు అండ్ ఫ్రెష్ క్రీమ్ వేసి ఆ చికెన్ని కొంచెం మళ్ళీ కొంచెం మగ్గనిస్తే ఆ ఫ్లేవర్స్ అంతా చికెన్ పట్టింది. సో ఇది ఇంకా చాలా అంటే స్పైసీగా మసాలా ఫ్లేవర్ అలా కాకుండా మైల్డ్ గా ఉంటుంది. ఇలా రెసిపీ చూడటానికి కూడా వైట్ గా అలాగే ఉంటుంది. వైట్ పైన చిల్లీ ఫ్లేక్స్ వేస్తాం, కొంచెం కలర్ఫుల్ గా అప్పుడు. సో ఇలా ఎంతసేపు ఉడికించాలి మనం పాలు ఫ్రెష్ క్రీమ్? ఒక 2-3 మినిట్స్. మూత పెట్టేసి బాగా మంచిగా ఫ్లేవర్ అంతా చికెన్ ముక్కలకు పట్టేలాగా ఉడికించి లాస్ట్ పైన చీజ్ తురిమేసుకొని చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే రెడీ అయ్యాయి. అవును, చీజ్ మనకి ఉడకక్కర్లేదు, ఫ్రై అవ్వక్కర్లేదు. ఆ వేడికి కర్రీ మెల్ట్ అవుతుంది. అవును, చూద్దామా ఒకసారి? ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు చీజ్ వేయాలి. కొంచెం చాలే, ఎక్కువ అక్కర్లా. దీంట్లో కూడా ఉప్పు ఉంటుంది కదా, మరి ఎక్కువ అయిపోద్దని. ఓకే. ఫైనల్ గా చిల్లీ కలర్ఫుల్ గా, కొంచెం కారం కూడా వస్తుంది. మూత పెట్టేసి ఒక నిమిషం మూత పెట్టాలి. అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే, రెడీ. సర్వింగ్ బౌల్ అయిపోయింది. కల్పన వద్దా? లేదు, అట్లే తీసేయండి. అలానే. వేడి వేడి బటర్ చీజ్ చికెన్ రెడీ. రుచి చూసి చెప్పండి ఎలాగుందో. తప్పకుండా. సూపర్ ఉంది, సూపర్ టేస్టీగా ఉంది. బటర్ చీజ్ చికెన్ అలా తింటుంటే ఆస్వాదించిపోద్ది అవుతుంది, అంత బాగుంది అనమాట. ఇంకా రోటీ పరోటాలో ఇంకా వేరే లెవెల్ కర్రీ, అంత బాగుంది. చాలా టేస్టీగా ఉంది అబీద్ గారు. అందుకే మీరు అలా చూపించిన ఎప్పటికీ మర్చిపోలేదు. మీరు అసలు సూపర్. ఇంకా గ్యాప్ రావటం వల్ల ఇంకా కొత్త, ఇంకా ఎక్కువగా కేరింగ్గా ప్రేమగా చేసినట్టు ఉంది రెసిపీ. థ్యాంక్ యూ. సో చూసారు కదా, నాకైతే చాలా బాగా నచ్చేసింది. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. బటర్ చీజ్ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకున్న బోన్లెస్ చికెన్ ముక్కలు, చీజు, నూనె, వెన్న, క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, ధనియా జీలకర్ర పొడి, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, పాలు, ఫ్రెష్ క్రీమ్. బటర్ చీజ్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి. తర్వాత దానిలో వెన్న వేసుకొని బాగా వేడెక్కనివ్వాలి. బటర్ కరిగిన తర్వాత అందులో మనం ముందుగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన బోన్లెస్ చికెన్ ముక్కలను వేసి బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన చికెన్ ముక్కల్ని దానిలో కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా మిరియాల పొడి వేసి ఫ్రై అవనివ్వాలి. అలాగే ధనియా జీలకర్ర పొడి కూడా వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసి పాలు పోసుకోవాలి. తర్వాత దానిలో ఫ్రెష్ క్రీమ్ కూడా వేసి
తీసి మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు చికెన్ ని బాగా ఉడకనివ్వాలి. చికెన్ గ్రేవీ అంతా దగ్గర పడింది అనుకున్న తర్వాత మూత తీసి బాగా కలిపి దానిపైన చీజ్ ని గ్రేట్ చేసుకోవాలి. అలాగే దానిపైన కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ ని కూడా కొంచెం గార్నిష్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన బటర్ చీజ్ చికెన్ రెడీ. బటర్ చీజ్ చికెన్ ఎలా తయారు చేసామో చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంది. బటరు చీజ్ ఈ రెండు కాంబినేషనే వేరే లెవెల్ కదా. ఇంకా రెసిపీ కూడా అలాగే ఉంది. మీరందరూ తప్పకుండా తయారు చేసుకొని రుచి చూసేయండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.